ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నాకు ఇటువైపున ఉన్నది పవన్ కళ్యాణ్, అటువైపున ఉన్నది పవన్ కళ్యాణ్. ఒకరు సినిమా హీరో పవన్ కళ్యాణ్, మరొకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒకే ముఖం, రెండు పార్శ్వాలు. ఇలా చెబితే అర్థం కాకపోవచ్చు, మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెబుతాను, వినండి. రాజకీయాల్లో ఓట్ల కోసం సినిమా హీరో ఇమేజ్ అడ్డు పెట్టుకుంటారు ఈ పవన్ కళ్యాణ్. తన సినిమా ప్రమోషన్ కోసం డిప్యూటీ సీఎం హోదాను వాడుకుంటారు ఈ పవన్ కళ్యాణ్. అందుకే అన్నాను ఒకే ముఖం రెండు పార్శ్వాలు అని. నిజానికి సినిమా వేదికలపైన సినీ హీరోలా వ్యవహరించాలి, రాజకీయ వేదికలపైన డిప్యూటీ సీఎంలా ప్రవర్తించాలి. కానీ అతను ఎప్పుడు హీరో అవుతాడో, ఎప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడో ఎవ్వరూ ఊహించలేరు. ఎందుకంటే సినీ వేదికలపైన రాజకీయాలు చేయటం, రాజకీయ వేదికలపైన సినిమా హీరోల డైలాగులు కొట్టడం అతనికి అలవాటు. సింపుల్గా చెప్పాలంటే బాధ్యతల గురించి అడిగితే సినిమా హీరోల డైలాగులు కొడతారు. సినిమాలోని తప్పుల్ని ప్రశ్నిస్తే నేను డిప్యూటీ సీఎం అంటూ అధికారాన్ని చెలాయిస్తారు. తనకు అనుకూలమైన పాత్రలోకి పాదరసంలా జారిపోతారు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజల ప్రశ్నలకు దొరకకుండా దాక్కుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఒక అపరిచితుడు. హరిహర వీరమల్లు అనే సినిమాలో ఈ డిప్యూటీ సీఎం గారే హీరో. ఆ సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఇండస్ట్రీపై బెదిరింపులకు దిగాడు. ఇక నుంచి ఏ నిర్మాతైనా వచ్చి టికెట్ ధర పెంచమంటే పెంచేది లేదని, ఫిల్మ్ ఛాంబర్ నుంచి రిక్వెస్ట్ రావాలని, సినిమా సంఘాల ప్రతినిధులు డైరెక్ట్గా కలవాలని, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు ముందు సాగిల పడాలని పెద్ద ఉపదేశం ఇచ్చారు. ఇండస్ట్రీ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆగ్రహంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆఖరికి వాళ్ళని వీళ్ళని బెదిరించి తన సినిమాను కొనమని చెప్పి రిలీజ్ చేయించారు. మరి ఏ హోదాలో ఇదంతా చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు మే 24న పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రాసిన లేఖ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. ఎస్, చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఈ ఇండస్ట్రీ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని, ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవలేదని, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కలుస్తున్నారని, ఇండస్ట్రీ మొత్తం వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాదాల చెంత సాగిల పడాలని ఆగ్రహంతో ఊగిపోతూ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లోని ఒక ముఖ్యమైన భాగాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు. గుర్తుంచుకోండి, ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది అనంటూ ఇక నుంచి మీరు సినిమా రంగానికి సంబంధించి ఎవరు కూడా వ్యక్తిగత హోదాలో వచ్చి కలిస్తే కుదరదు, ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాత్రమే అడగాలి. అలా వ్యక్తిగతంగా వచ్చి కలిస్తే సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదు, ఇండస్ట్రీ మొత్తం కూడా కలిసికట్టుగా రావాలి అని చెప్పారు. చూసారుగా, చెప్పడానికే నీతులు. తన సొంత సినిమా అనేటప్పటికీ నీతుల్ని గోతులు తీసి పాతి పెట్టేశారు. హరిహర వీరమల్లు అనే సినిమాకు టికెట్ రేట్లు పెంచాలని ఫిల్మ్ ఛాంబర్ రిక్వెస్ట్ చేసిందా? ఇండస్ట్రీ మొత్తం కలిసి కట్టుగా వచ్చి సాగిల పడిందా? మరి ఆ సినిమాకు టికెట్ రేట్లు పెంచమని కోరింది ఎవరు? ఆ ఫైల్ను సీఎం దగ్గరకు పంపింది ఎవరు? టికెట్ రేట్లు పెరిగేలా చొరవ తీసుకున్నది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం గౌరవ డిప్యూటీ సీఎం గారు. మరి డిప్యూటీ సీఎం హోదాలో ఈ పనులనే చెయ్యొచ్చా? ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. టికెట్ల రేట్లు పెంపు సమయంలో ప్రభుత్వం ఇచ్చిన మెమోను చదవండి, మీకే అర్థమవుతుంది. నేనే క్లియర్గా చదివి వినిపిస్తాను, స్క్రీన్ పైన చూడండి. ఏమిచ్చిందో చూడండి ప్రభుత్వం. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ in the reference third cited, the government after careful examination of the request of Sri A.M. Ratnam, producer, Mega Surya Production, hereby accord permission to the managements of all the theatres in the state of Andhra Pradesh to enhance the ticket rates 600 rupees plus GST on each ticket. చాలా క్లియర్గా ఇందులో ఏఎం రత్నం ప్రొడ్యూసర్, మెగా సూర్య ప్రొడక్షన్ వారు వచ్చి రిక్వెస్ట్ చేసిన మీదట సినిమా టికెట్ల రేట్లు హరిహర వీరమల్లుకు సంబంధించి ఇది చూడాలి, బాగా గమనించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 600 రూపాయల వరకు పెంచుకోవడానికి ప్లస్ జిఎస్టీ, అంటే
మనం ఆన్లైన్లో బుక్ చేస్తే దాదాపు 700 రూపాయలు అవుతుంది సార్. గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చి అడిగారు? ఎవరైతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారో ఆ నిర్మాత వచ్చి అడిగితే సినిమా టికెట్ రేట్లు 600 ప్లస్ జిఎస్టీ ప్లస్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ఛార్జెస్ అన్నీ కలిపితే దాదాపు 700 రూపాయల వరకు సినిమా టికెట్ వెళ్ళేలా పర్మిషన్ తెప్పించుకున్నారు. మరి ఏం చెప్పారు? ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాత్రమే రిక్వెస్ట్ రావాలన్నారు. అంటే మనం చెప్పడానికే కానీ మనం చెప్పినటువంటి మనమే తీసుకొచ్చినటువంటి రూల్ని మనమే అతిక్రమిస్తాం. ఈ సినిమాకు బడ్జెట్ ఎంతో తెలియదు. 2013లో రిలీజ్ అయినటువంటి అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాణ్కు ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. 12 ఏళ్లలో ఏ ఒక్క సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది లేదు. అయినా సరే సినిమా టికెట్ను అన్ని ట్యాక్సులతో కలిపి దాదాపు 700 రూపాయలు చేసేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఇలా దోపిడీ చేయటం కరెక్టేనా? లేదా తనతో సినిమా తీసిన నిర్మాతకు భారీ లబ్ధి చేకూర్చేలా డిప్యూటీ సీఎం హోదాను వాడుకోవడం కరెక్టేనా? ఇక్కడ అసలు విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నా ఆయన్ను పక్కన పెట్టి డిప్యూటీ సీఎం గారే ఫైలును స్వయంగా సీఎం దగ్గరికి తీసుకెళ్లారు. టికెట్ రేట్లు భారీగా పెంచేలా సంతకాలు చేయించారు. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు సార్, స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఈ వార్తని ఎవరు చేశారు? స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసే ఈనాడు పేపరే రాసింది. ఒకసారి ఆ పత్రికను కూడా చూడండి స్క్రీన్ పైన. ఎస్, కోసేస్తాం నరికేస్తాం అంటే చేతులు కట్టుకుని ఎవరు లేరు, ఇది వదిలేద్దాం. ఎందుకంటే ఆయన కోసేస్తామని ఎవరు చెప్పరు, నరికేస్తామని ఆయన చెప్పరు. ఆయన అనుకుంటూ ఉంటారు కోసేస్తామంటే ఒప్పుకోను, నరికేస్తాం. ఎవరన్నారు ఆయన కోసేస్తారు నరికేస్తారని? ఎవరు అనరు, కానీ ఆయనే అంటారు దాడులు చేయమని. అది కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ సినిమాటోగ్రఫీ శాఖ మా పార్టీ మంత్రి దగ్గరే ఉన్నందున టికెట్ పెంపు ధర పెంపు దస్త్రాన్ని ఆయనకు కాకుండా, బాగా చూడాలి స్క్రీన్ పైన, ఆయనకు కాకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు నేనే పంపాను. సినిమాటోగ్రఫీ మంత్రి చేయాల్సిన పనిని డిప్యూటీ సీఎం గారు తనే హీరో కాబట్టి డైరెక్ట్గా ఫైల్ను సీఎంకి తనే పంపారు. అలా పంపొచ్చా? అంటే తను నటించినటువంటి సినిమాకు ఆర్థిక లబ్ధి చేకూర్చడం, ఓవరాల్గా తనకు తానే ఆర్థిక లబ్ధి చేకూర్చేలా ప్రవర్తించడం. నేరుగా ముఖ్యమంత్రి వద్దకు నేనే పంపాను, ఆయన నుంచే అనుమతి వచ్చింది, ఇతర సినిమాలకు ఇచ్చినట్లే నాకు అనుమతి ఇచ్చారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఎక్కడ ఫిల్మ్ ఛాంబర్? లేదు. రెండోది, ఎవరిని రిక్వెస్ట్ చేయాలి? సినిమాటోగ్రఫీ మంత్రి. సినిమాటోగ్రఫీ మంత్రి మీ పార్టీ నాయకులే, కందుల దుర్గేష్ గారు ఉన్నారు. వారు కదా ఫైల్ మూవ్ చేయాల్సింది. డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారు తను సినిమా హీరో కాబట్టి డిప్యూటీ సీఎం అనేటటువంటి హోదాను వాడుకున్నారు. ఇది అసలు పాయింట్. డిప్యూటీ సీఎం హోదాను టికెట్ల రేట్ల పెంపు కోసమే కాదు, సినిమా ప్రమోషన్ కోసం కూడా పవన్ కళ్యాణ్ వాడేశారు. ఎలాగో చెప్పనా? ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ థియేటర్లో ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. తన పదవిని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి ఆయన పాల్పడ్డారు. ఏయులో విద్యా సంబంధిత కార్యక్రమాల కోసం ఆ కన్వెన్షన్ థియేటర్ను ఉపయోగించాలి, సినిమాల కోసం కాదు సార్. కూటమి ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. సినిమాలకు ఇలాంటి వాటికి పర్మిషన్స్ లేవు, కేవలం విద్యా సంబంధిత కార్యక్రమాల కోసమే దాన్ని ఉపయోగించాలి. ఆ కూటమి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వయంగా నిబంధనల్ని ఉల్లంఘించారు. ఒకసారి కొన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తను చూడండి. హరిహర వీర తప్పు, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏయూ కాన్వకేషన్ థియేటర్ను హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చి ఏయూ వీసీ రాజశేఖర్ అడ్డంగా ఇరుక్కున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెమోను అనుసరించి విద్యా సంబంధమైన కార్యక్రమాలకు మాత్రమే దాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఇంకా ఆసక్తికరమైంది ఏంటంటే ఆదిత్య కాలేజ్, గుర్తుపెట్టుకోండి సార్, ఆదిత్య కాలేజ్ 10 రోజుల క్రితమే ఆ కన్వెన్షన్ థియేటర్ను బుక్ చేసుకుంది. దాన్ని రద్దు చేసి, అంటే విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసి డిప్యూటీ సీఎం హోదాలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించి ఎక్కడైతే విద్య కోసం మాత్రమే ఉపయోగించాల్సినటువంటి కన్వెన్షన్ థియేటర్ను తన సినిమా ప్రమోషన్కి వాడుకోవడం అంటే ఇది నిబంధనల్ని ఉల్లంఘించినట్టు అవునా కాదా? క్లియర్గా ఉంది. ఆదిత్య కళాశాల రిజర్వేషన్ను వీసీ రాజశేఖర్ రద్దు చేసేశారు. ఆదిత్య కళాశాలలో చదివి మంచి ఉద్యోగాలు పొందిన 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన రిజర్వేషన్ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. చూసారా? ఆదిత్య కాలేజీలో చదివి ఎక్కడెక్కడో మంచి మంచి ఉద్యోగాలు పొందినటువంటి వారు ఇక్కడికి వచ్చి
వాళ్ళకి ఏదో ఒక కార్యక్రమం జరుగుతోంది, కాన్వకేషనో లేకపోతే వాళ్ళకి మెమోంటోలు ఇవ్వడమో జరుగుతుంటే అందరూ రిజర్వేషన్లు చేసేసుకొని వచ్చేసేటటువంటి తరుణంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించి తన సినిమా ప్రమోషన్ ఏయులో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇది హరిహర వీరతప్పు అవుతుందా కాదా? హరిహర వీరతప్పు అవుతుందా కాదా? హరిహర వీరమల్లు ఈ టైటిల్ మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఇది హరిహర వీరమల్లు కాదు, హరిహర వీరతప్పు. ఈ సినిమా కోసం పవన్ చేసిన తప్పులను మనం ప్రశ్నిద్దాం. ప్రశ్నించే పార్టీ సమాధానం చెబుతుందో లేదో చూద్దాం. ఆ ప్రశ్నలపైనే ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఎస్, హరిహర వీరతప్పు. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి వచ్చి అడిగితేనే టికెట్ల రేట్లు పెంపు అనలేదా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఏఎం రత్నం వ్యక్తిగతంగా అడిగితే టికెట్ల రేట్లు పెంచింది నిజం కాదా? డిప్యూటీ సీఎం స్వయంగా ఫైలును సీఎం దగ్గరకు తీసుకెళ్లింది వాస్తవం కాదా? డిప్యూటీ సీఎం తన సొంత సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకుని ఆర్థిక లబ్ధి పొందవచ్చా? రెమ్యునరేషన్ తీసుకోకపోతే, నేను రెమ్యునరేషన్ తీసుకోలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఆ బయట కూడా కాసేపట్లో మీకు వినిపిస్తా. ఒకవేళ రెమ్యునరేషన్ తీసుకోకపోతే నిర్మాతకు లబ్ధి చేకూరేలా మీరు ఎందుకు వ్యవహరించారంటే క్విడ్ ప్రోకో జరిగిందని మేము అర్థం చేసుకోవాలా? క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్, డిప్యూటీ సీఎం హోదాను సినిమా ప్రమోషన్లకు మీరు వాడుకోవచ్చా? ఒక డిప్యూటీ సీఎం తన సినీ అభిమానులను దాడులు చేయాలంటూ ప్రేరేపించడం కరెక్టేనా? సినిమా వేదికలపై అదే పనిగా రాజకీయాలు మాట్లాడటం సమంజసమేనా? ఏయూ కన్వెన్షన్ థియేటర్ను సినిమా ప్రమోషన్లకు వాడుకోవచ్చా? వాడుకోవచ్చంటే వాడుకోవచ్చని కొత్తగా మెమో ఇవ్వండి, జీవో రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వం ఇచ్చిన మెమోను మీరే ఉల్లంఘించడం నిజం కాదా? ఈ 10 ప్రశ్నలే ప్రధానమైన ప్రశ్నలు. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే బీవీ రావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం డాక్టర్ బాలా గారితో మాట్లాడదాం. బాలా గారు, ఫిల్మ్ ఛాంబర్ వచ్చి అడగాలి, వ్యక్తులు వ్యక్తిగతంగా కలిసి అడిగితే టికెట్ల రేట్లు పెంచేది లేదు అన్నారు. మెమో చూస్తే నిర్మాత అడిగినట్టుగా అందులో క్లియర్గా రాసుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక డీసీఎం, డిప్యూటీ సీఎం హోదాలో ఓ సినిమా టికెట్ల రేట్లు పెంచమని చెప్పి ఆర్థిక లబ్ధి పొందవచ్చా? ఎందుకంటే ఆ సినిమాలో ఆయనే హీరో కాబట్టి. ఒక డిప్యూటీ సీఎం ఆర్థిక లబ్ధి పొందడానికి తన హోదాను ఉపయోగించుకోవచ్చా? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఈశ్వర్ గారు, మీకు కూడా, వీక్షించే ప్రజలకి కూడా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక సంఘటనని అందరూ తెలుసుకోండి. మినిస్టర్ అంటే ఎవరు, ఎమ్మెల్యే అంటే ఎవరు, ఎంపీ అంటే ఎవరు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళ యొక్క బిజినెస్ చేసుకోవచ్చు, వాళ్ళకు ఒక పర్వ్యూ ఉంటుంది, దట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది మినిస్టర్ కి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ విధంగా అయితే ఉంటారో, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే కండిషన్స్ ఉంటాయో, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుందో, అవన్నీ కూడా మినిస్టర్స్ కి వర్తిస్తాయి. అయితే కోడ్ ఆఫ్ కండక్ట్, మినిస్టర్ రూల్స్, స్టేట్ అండ్ సెంట్రల్ అనే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ప్రకారము ఏముంటుందంటే, నేను మీకు చదివి కూడా వినిపిస్తాను, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఓకే. Yeah, the code of minister that must be a several all connections short of the diversity of the himself or ownership and conduct of the management of business in the interest before the appointment of minister. Before appointment of minister అంటే ఈ కాంటెక్స్ట్ లో ఏముంటుందంటే, సార్, మినిస్టర్ అవ్వాలి అంటే ఆయన తనకి ఉన్న గతంలో బిజినెస్ కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు, ప్రొప్రైటర్షిప్ బిజినెస్ కావచ్చు, వేరే అదర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్షిప్స్ కావచ్చు, ఏ ఉన్నా అవి ముందే రిజైన్ చేసేయాలి. రిజైన్ చేసిన తర్వాతనే మినిస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి. ఇది బిఫోర్ జరిగిపోతుంది. అంటే ఎమ్మెల్యేగా ఉండి సినిమాలు నటించవచ్చా? బాలకృష్ణ గారు నటిస్తున్నారు కదా సినిమాల్లో. ఎమ్మెల్యేగా ఉండి చేసుకోవచ్చు అండి. ఎమ్మెల్యేకి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, ఓన్లీ మినిస్టర్స్ కి మాత్రమే రిస్ట్రిక్షన్స్. ఇది ఎమ్మెల్యేలు, ఎంపీలకి, అంటే ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్న వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హోదాలోకి రాలేదు, వాళ్ళు లెజిస్లేటర్ లోనే ఉన్నారు. అసెంబ్లీ వేరు, గవర్నమెంట్ వేరు. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం, గవర్నమెంట్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఒక ఎంప్లాయీకి వర్తించే రూల్స్, రెగ్యులేషన్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మినిస్టర్స్ కి వర్తిస్తాయండి. ఇది మనం అందరం గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ హరిహర వీరమల్లు షూటింగ్ మొత్తం ఎప్పుడు జరిగిందంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ టెన్యూర్ లో మొత్తం ఆయన చేసిన షూటింగ్. అయితే ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, మిస్యూజ్ ఆఫ్ పవర్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ రెండు చేశారు ఆయన. ఎందుకు చేశారు అంటే, ఒకరికి బెనిఫిట్ చేయడం కోసం
ఆయన సొంతంగా బెనిఫిట్ పొందడం కోసం ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకి వచ్చేస్తుందండి డైరెక్ట్ గా. ఇంకా ఇక్కడ అసలు ఎవిడెన్స్ కూడా కళ్ళ ముందర మనకు కనిపిస్తున్నాయి. స్ట్రైట్ అవే ఇది కన్విక్టెడ్ కేసు. ఎందుకు కన్విక్టెడ్ కేసు అంటే అసలు ట్రయల్ నడిపితే 2 రోజుల ట్రయల్ అయిపోతుంది. ఎక్కువ కూడా ట్రయల్ డేస్ కూడా అక్కర్లా. కేసు పెట్టేసి ట్రయల్ 2 days చాలు. ఎందుకు 2 days అంటున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎస్కాట్ లో ఎవరు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన బందోబస్తు లేకపోతే ఆయనకు సంబంధించిన వసతులు ఇవన్నీ ఎవరు చూసుకుంటున్నారు, ఈయన గవర్నమెంట్ మిషనరీని ఎంత వాడారు, హైదరాబాద్ కి వెళ్ళడానికి ఎవరు డబ్బులతో వెళ్ళారు, ఎవరు ఎస్కాట్ అయ్యారు, ఈయనకు సంబంధించిన సిబ్బంది ఎవరు, ఇవన్నీ మొత్తం బయట తీయాలి. ఒక డిప్యూటీ సీఎం కాబట్టి ఇవన్నీ అంతేనా? అంటే ప్రభుత్వం తనకి కల్పించే ఏ సదుపాయాన్నైనా ఆయన పొందేటటువంటి సదుపాయాలను సినిమాల కోసం ఉపయోగించుకోకూడదు. ఆయనకిచ్చే స్పెషల్ ఫ్లైట్ కూడా సినిమాల కోసం ఉపయోగించుకోకూడదు. వాడడానికి అసలు వీలేదు. దీన్ని ఏమంటారంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతానికి గాని, ఆయన బంధువులకి గాని, ఆయన ఫ్రెండ్స్ కి గాని, ఆయనకి సంబంధించిన వ్యక్తులకి గాని డైరెక్ట్లీ గాని ఇండైరెక్ట్లీగా గాని బెనిఫిట్ చేసే విధంగా ఆయన ప్రవర్తించకూడదు. కనీసము ఒక మాట కూడా చెప్పకూడదు. ఈయనకు ఆ ఫైల్ కొంచెం మూవ్ చేయండి అని కూడా రికమెండ్ చేయకూడదు. తప్పది. ఫైల్ నేనే పంపించానని ఆయన చెప్పారు కదా, నేను అది డిస్ప్లే చేశాను కదా. అడ్మిట్ దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ కన్ఫెస్ అయిపోయాడు, నేనే ఇది చేయించాను, నేనే ఇది మూవ్ చేశాను. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ హోదాలో చెప్పాలి, బాబు నువ్వు ఇలా చేయకూడదు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, నేను దీన్ని తిరస్కరిస్తున్నాను అని తిరస్కరించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద. కానీ ఈ రోజు ఇదే కరప్షన్ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కరప్షన్ కేసు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఒక మినిస్టర్ కి లబ్ధి చేకూరించడం కోసము చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారు అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో దాన్ని రికమెండ్ చేశారు. ఎవరి కోసం రికమెండ్ చేశారు? పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ కి ఎందుకోసం రికమెండ్ చేశారు? ఆయన సినిమా రిలీజ్ అయ్యి కలెక్షన్స్ బాగా తీసుకొని తద్వారా ప్రొడ్యూసర్ కి బెనిఫిట్స్ వస్తే ఇండైరెక్ట్లీ ఈయన బెనిఫిట్ పొందడం కోసం. పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వచ్చాయా లేదా పక్కన పెట్టేద్దాం, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసము ఒక వ్యక్తిని లాభపరచడం కోసము వీళ్ళు చేసిన చర్య ఏదైతే ఉందో ఇదంతా కూడా కరప్షన్ యాక్ట్ కిందకే వస్తుంది. మీరు కనీసము రికమెండేషన్ కూడా చేయకూడదు. ఈ ఫైల్ తీసుకెళ్ళండి. రేపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ వేస్తారు, నేనే అడుగుతున్నా, జర్నలిస్ట్ గా నేనే అడుగుతున్నా. ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న వాళ్ళకి బిజినెస్లు ఉండవా? వాళ్ళు బిజినెస్ చేయట్లేదా? సార్ క్యాబినెట్ లో ఉండే వాళ్ళు ఎవరికైనా బిజినెస్ లు ఉంటాయి, ప్రమోటర్ గా ఉండొచ్చు, కానీ ఎగ్జిక్యూటివ్ అథారిటీలో ఉండడానికి లేదు. వాళ్ళు డైరెక్ట్ గా బిజినెస్ లో లేకుండా బిజినెస్ నడిపించుకోవచ్చా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చా? వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా బిజినెస్ ఉంది కదా, కానీ ఆయన ఉండరు కదా, వాళ్ళ సతీమణి గారి పేరు మీద ఉంటుంది అనుకుంటా, హెరిటేజ్ ఏదో. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలిసే ఎందుకు వాళ్ళ మిస్సెస్ పేరు మీద పెట్టారు? ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో క్లారిటీ ఏంటంటే ఇక్కడ ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక లబ్ధి పొందేలా, సొంతంగా ఆర్థిక లబ్ధి పొందేలా ఒక నిర్ణయం తీసుకున్నారు, అంతేనా? అంతే అండి, డైరెక్ట్ గా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే కాదండి, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంక్లూడ్ అవుతారు. ఓకే, కంగ్రాచులేషన్స్ చెప్పి వెన్నుదండగా ఉన్న ఇంకొక మినిస్టర్ గారు కూడా వస్తారు. ఎందుకు వస్తారు అంటే కూడా నేను రీజన్ చెప్తాను మీకు. ఈయన తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చినప్పుడు ఆర్టికల్ 51A ప్రకారము మన సిటిజన్ కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ కి ఉన్నప్పుడు మినిస్టర్ కి ఇంకెంత ఉండాలి? ఒక ఇల్లీగాలిటీ జరుగుతున్నప్పుడు తెలిస్తే ఇమీడియట్ గా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. సో కాబట్టి దిస్ ఇస్ అ కొల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్. ఈ కొల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ లో ఒకవేళ ఎవరైనా కానీ కంప్లైంట్ చేస్తే ఏసీపీ గానీ అదే విధంగా చీఫ్ సెక్రటరీకి గానీ ఇమీడియట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ప్రాసిక్యూషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది లీగల్ గా మూవ్ అవ్వాల్సినటువంటి అంశమేనా? అవునండి, ఇది లీగల్ గా మూవ్ అవ్వాల్సిన అంశమే అండి. ఓకే, రైట్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమాకు 700 రూపాయల వరకు దాదాపు టికెట్ రేటు పెంచడానికి నిర్ణయం తీసుకోవాలంటే కొన్ని కనీసం ఆ సినిమా బడ్జెట్ లేదా ఆ హీరో గతంలో వచ్చినటువంటి కలెక్షన్స్, ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయి, ఆయన సినిమా అంటే అన్ని హిట్స్ ఉండి ఇవన్నీ ఉండి అభిమానులు ఎక్కువగా వస్తారనుకుంటే ఖచ్చితంగా కొంతవరకు సినిమా టికెట్ల రేట్లు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. తప్పదు కాబట్టి బడ్జెట్
పర్స్పెక్టివ్లో చూస్తే పెంచాలనే వాళ్ళు ఉంటారు. రైట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే 2013 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు తీశారు? దాదాపు ఒక దశాబ్దానికి వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్దాం. ఎన్ని సినిమాలు 100 crores క్లబ్లో ఉన్నాయి? ఎన్ని సినిమాలు విజయవంతమయ్యాయి? 700 రూపాయలు పెట్టి ఒక సినిమా టికెట్ కొనాల్సినటువంటి సక్సెస్ఫుల్ హీరోగా పవన్ కళ్యాణ్ ఉన్నారా? కొన్ని సినిమాలు ఒక్కసారి వారి సినిమాల లిస్ట్ ఒక్కసారి చూపించండి. సినిమాల లిస్ట్ ఒక్కసారి చూపించండి. ఎస్, 2013లో అత్తారింటికి దారేది. 2013లో వచ్చినటువంటి సినిమా అత్తారింటికి దారేది. ఇది చాలా పెద్ద హిట్ అయిన సినిమా, బ్లాక్ బస్టర్ హిట్. దాదాపు ఆ రోజుల్లో అంటే 12 ఏళ్ల క్రితం దాదాపు 70 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఎస్, ఒప్పుకోవాలి అందరూ, పెద్ద హిట్ సినిమా. నెక్స్ట్ గోపాల గోపాల, ఏ పాటి హిట్టో అందరికీ తెలుసు. నెక్స్ట్ 2015లో గోపాల గోపాల, 2 ఏళ్ల గ్యాప్. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, ఏ పాటి హిట్టో మీకు తెలుసు. 2017లో కాటమరాయుడు. 2018 వచ్చేటప్పటికే అజ్ఞాతవాసి. 2019, 20 సినిమాలే లేవు. సరే, కరోనా కూడా కారణం అనుకుందాం. 21లో వకీల్ సాబ్. ఈ కరోనా సమయంలోనే ఈ సినిమాకు సంబంధించి, హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి అడ్వాన్స్ తీసుకున్నారని ఇండస్ట్రీ చెబుతూ ఉంటుంది. మనకు తెలిసినంత వరకు ఇండస్ట్రీ పెద్దలు చెప్పే మాట. ఎంత తీసుకున్నారు ఏంటి, అసలు ఈ సినిమాకైనా రెమ్యునరేషన్ తీసుకోవచ్చా, ఆర్థిక లబ్ధి పొందవచ్చా అనేది కూడా ఒకసారి అది కూడా చర్చిద్దాం. నెక్స్ట్ 2021లో వకీల్ సాబ్, 2022లో భీమ్లా నాయక్. ఈ 2 సినిమాలు నేను చూశాను. ఒకటేమో వకీల్ సాబ్, ఇది వకీల్ సాబ్ అనేది ఒక హిందీ సినిమా నుంచి తీసుకొని రీమేక్ చేశారు, మలయాళం సినిమా. ఇది వకీల్ సాబ్ అనేది హిందీ సినిమా, భీమ్లా నాయక్ అనేది ఒక మలయాళం సినిమా, అది రీమేక్ చేశారు. బ్రో 2023, ఇది తమిళ సినిమా. నెక్స్ట్ 24లో సినిమా లేదు, 25లో వచ్చింది హరిహర వీరమల్లు. అంటే మీరు చూడండి, ఈ 12 ఏళ్ల కాలంలో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ సినిమా, ఈరోజు తెలుగు సినిమా దాదాపు 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగినటువంటి స్థాయికి వెళ్ళిపోయి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంటే, పవన్ కళ్యాణ్ గారు పావలా ₹1 సినిమాలు, వకీల్ సాబ్ అని, భీమ్లా నాయక్ అని, బ్రో అని వారే చెప్పారు. దయచేసి నన్ను ఎవరో తిట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పిందే. ఏదో డబ్బింగ్ సినిమాలు వాటి కథలు తీసుకొచ్చేసి రీమేకులు చేసుకొని కేవలం ఓపెనింగ్స్ మీద ఆధారపడినటువంటి నటుడుగా ఆయన మిగిలిపోతున్నారంటే అక్కడ కనిపిస్తున్నటువంటి సినిమాలు చెబుతున్నటువంటి సమాధానం అది. ఇది మనం చెప్తున్నది కాదు, ఆ సినిమాలు ఇస్తున్నటువంటి ఆన్సర్. మరి 700 రూపాయలకి ఎలా పెంచారు? ఎస్ సురేష్ గారు, ఈ సినిమా టికెట్ రేటు 700 రూపాయలు, దాదాపుగా 600 అంటే మనకు తెలుసు కదా, ఇంకా దానికి జీఎస్టీ కలుపుతారు, మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ సర్వీస్ ఛార్జెస్ కలుపుతారు, అన్నీ కలిపితే దాదాపు 700 రూపాయలు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అనే సినిమా నటుడుగానే తీసుకుందాం వారిని. ప్రస్తుతానికి 700 రూపాయలు సినిమా టికెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వానికి? ఇది దోపిడీ కాదా? ముమ్మాటికి ఇది దోపిడీ కిందకే వస్తుంది ఈశ్వర్ గారు. ఎందుకంటే ఈరోజు దాని యొక్క క్వాలిటీ, ఇప్పుడు ఆ సినిమాకి అంత రకమైనటువంటి ఎలివేషన్ ఉందా అనేసి అనుకుంటే, అంత ఆ సినిమా బడ్జెట్ చూస్తే అంత భారీ బడ్జెట్ సినిమా అయితే కాదు. కేవలము గతంలోనే మనం అనేక కథనాలు చూసాం. 70% వరకు ఆ డూప్ యాక్టర్లతోనే ఆ సినిమాని, అదేవిధంగా గ్రీన్ స్క్రీన్, ఎక్కడ కూడా లొకేషన్ అవుట్ సెట్స్ ని ఎక్కడ కూడా వాడింది లేదు, లొకేషన్లకు కూడా పెద్దగా ఖర్చు పెట్టింది కూడా లేదు. ఒక చిన్నపాటి గోడౌన్ నిర్మించుకొని గ్రీన్ స్క్రీన్ ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ తో ఎడిటింగ్ చేసి ఈ పూర్తి చేస్తారో దాని మీద ఆధారపడి పూర్తి చేసిన సినిమా. చూశాను. ఎలా ఉంది రివ్యూ చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఏ మాత్రం మీరు ఇక్కడ పార్టీలు తీసుకురాకండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మీకు ఎలా ఉంది అనిపించిందో చెప్పండి. నాకైతే చిన్నప్పుడు చూస్తున్నటువంటి కార్టూన్ సీరియల్స్ అయితే గుర్తొచ్చాయి ఆ సినిమా చూస్తుంటే. మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నారా? నేను అందుకే అంటున్నా, ఒక సినిమా అభిమానిగానే చెప్పండి. సినిమాగానే చెప్తున్నాను సార్. వాస్తవానికి ప్రేక్షకులు ఏదైతే హోప్స్ పెట్టుకొని థియేటర్ కి వెళ్తారో అంత వినోదం అయితే ఆ సినిమాలో లేదు. ఆశించిన మేర ఆ సినిమా ఈ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సినిమా యూనిట్ మొత్తం కూడా ఏ రకంగా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. గత వారం రోజులుగా చూస్తుంటే ఇది ఒక భారీ సినిమాగా దీన్ని ప్రమోట్ చేయడంగా మనం అందరం కూడా చూసాం. కానీ వాస్తవ పరిస్థితుల్లో థియేటర్ కి వెళ్ళిన తర్వాత సగటు ప్రేక్షకుడికి
నిరాశ మిగిలేటువంటి రీతిలోనే ఉంది తప్ప అందులో ఏది లేదు. ఆ 700 మరోవైపు రూపాయలకి వాళ్ళే చెప్పారు తగినటువంటి సాటిస్ఫాక్షన్ ఏముండదా? అరే ఇంత డబ్బు పెట్టి టికెట్ కొని వచ్చాం లోపలికి, ఈ సినిమా ఆ సంతృప్తినిస్తుందా? ముమ్మాటికి ప్రేక్షకుడికైతే సంతృప్తి కలిగేటువంటి రీతిలో కథనము, డైరెక్షన్ ఏ పార్ట్ కూడా ఆ సినిమాకి లేదు. మ్మ్. ఇది వాస్తవం. కేవలం ఒక కీరవాణి గారికి సంబంధించినటువంటి సంగీతం సినిమాకి హైలైట్ గా ఉంది. ప్రతి సన్నివేశానికి వచ్చేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ గానీ, ఓకే. పాటలకు వచ్చేటువంటి సంగీతం గానీ, ప్రతి సన్నివేశానికి వచ్చేటువంటి ఆ యొక్క సంగీతం సినిమా మొత్తానికి కూడా హైలైట్ గా ఉంది తప్ప మిగతా ఎక్కడ కూడా సినిమాలో చెప్పుకోదగినటువంటి అయితే ఏమీ లేదు. ఓకే. చాలా అసలు ఒక భారీ బడ్జెట్ సినిమా అని చెప్పి పెద్ద కథానాయకుడు, అగ్ర కథానాయకుడితో తీసిన సినిమాని 5 ఏళ్ల పాటు నడిచినటువంటి షూటింగ్ అని పెద్ద పెద్ద స్థాయిలో చెప్పినటువంటి అంచనాలు, ఈ యొక్క ఊహాగానాలకి వాస్తవ స్థాయిలో అయితే ఆ మేర సినిమా లేదు. మరి ఎవరికి చాలా లబ్ధి boring గా చేకూర్చాలని, అంటే తన నడిచింది. నిర్మాతకు లబ్ధి చేకూర్చాలని ఆయన కేవలం స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఆ ఫైల్ పైన సంతకం చేయించారనుకోవాలా? ఏమనుకోవాలి? ముమ్మాటికి జరిగినటువంటి పరిణామం అదే. ఎందుకంటే ఎప్పుడైతే సినిమా వాయిదాలు పడుతూ వచ్చిందో అప్పుడే ఆ సినిమా పైన అనేక నెగిటివిటీ క్రియేట్ అయింది. ఒకవైపు దర్శకుడు క్రిష్ గారు సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం కూడా జరిగింది గతంలో. అవును. మరి ఆ దర్శకుడు తప్పించుకున్న తరువాత నిర్మాత గారి అబ్బాయే జ్యోతికృష్ణ గారే దానిని మళ్ళీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడం జరిగింది. ఓకే. మరోవైపు దాంట్లో దర్శకత్వం ఏమి క్లియర్ గా కనిపిస్తోంది. అసలు మొదట్లో క్రిష్ గారు రాసుకున్నటువంటి కథ వేరు, ఇప్పుడు ఫైనల్ గా వచ్చినటువంటి అవుట్పుట్ వేరు. మ్మ్. ఎక్కడ కూడా పొంతనే లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి సారించకపోవడము, డూప్తోనే ఎక్కువ చేశారంటారు. నటించడము, డూప్తోనే ఎక్కువ సినిమా లాగించేశారంటున్నారు. మీకు కనిపించిందా మొత్తం ఆ డూప్తోనే సన్నివేశాలు? జరిగింది. మీరు చూస్తే, మీరు కానీ సినిమాకి వెళ్ళి ఒకసారి కానీ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒకే సన్నివేశంలో కనిపిస్తుంటారు. ఒకే సన్నివేశంలో ఆయన ఒకసారి గడ్డంతో ఉంటారు, ఒకసారి గడ్డం ఉండదు, ఒక్కోసారి ఒకే గెటప్ లో, ఒకే సీన్ లో పలు గెటప్ లో ఉంటారు ఆయన. అంటే ఒక మేబీ makeup డూప్ గారు scene గడ్డం గాని, పెంచడం మర్చిపోయారేమో. అంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఏదో తీసి దాన్ని ఏదో సెటప్ చేశారే తప్ప ఎడిటింగ్ లో ఎక్కడ కూడా సినిమాకు కూడా ఆయన న్యాయం చేయలేదు. రాజకీయాలకు ఏ రకంగా ఆయనైతే పరిణతి లేనటువంటి రాజకీయాలు చేస్తున్నారో, Yes. సినిమా రంగానికి కూడా ఆయన ఈ రకంగా అన్యాయం చేస్తున్నాడు. మ్మ్. సగటు ప్రేక్షకుడు, అభిమానులు ఆశించేటువంటి రీతిలో సినిమా లేదు. కానీ పవన్ ఖచ్చితంగా కళ్యాణ్ గారు దీంట్లో- తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని అంటున్నారు. రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏ నటుడైనా ఇన్నేళ్లు ఒక సినిమా కోసం కష్టపడతారా? పాయింట్ నెంబర్ 1. ఒకవేళ రెమ్యునరేషన్ ఒక విషయం- తీసుకోకపోతే క్విట్ ప్రోకో ఏమన్నా జరిగిందని మనం అనుకోవాల్సి వస్తుందా? ఒక విషయం సార్, రెమ్యునరేషన్ తీసుకోలేదు అనుకుందాం మీరు చెప్పినట్టు కాసేపు. మ్మ్. మరి రెమ్యునరేషన్ తీసుకొని సినిమాకి 600 రూపాయల టికెట్ పెరగడానికి పవన్ కళ్యాణ్ గారు దోహదపడడం ఎందుకు? ఆయనే ప్రత్యక్షంగా ఏ సినిమాకి గతంలో అధికార పార్టీలో లేనప్పుడు, మ్మ్. రాజకీయాల్లో ఉండి కూడా అధికారంలో లేనప్పుడు ఆయన అసలు సినిమా ప్రమోషన్స్ ని పట్టించుకునేవారే కాదు. ఎస్. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమాకి ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ కి వీటికి రావడము, ఆయన భుజాల మీద వేసుకోవడము, ఇవన్నీ దేనికి సంకేతం? రెమ్యునరేషన్ తీసుకోనటువంటి నటుడికి ఇంత అవసరం ఏముంది? సినిమానే అంత బాధ్యతగా పూర్తి చేయలేదు ఆయన. సినిమానే 5 ఏళ్ల పాటు నడిపించుకొని దాంట్లో కరెక్ట్ గా కూడా డిసిప్లిన్ గా జరగలేదు ఆ సినిమా షూటింగ్. అలాంటి దాన్ని బిజినెస్ విషయంలో మాత్రం ఇంత ఆయన ఇంట్రెస్ట్ ఎందుకు? ఓకే. అంటే కేవలం ఇక్కడ పైకి చెప్తున్నటువంటి విషయం ఒకటి, లోపల జరిగినటువంటి అంశాలు వేరే ఉన్నాయి. ఓకే. లేకపోతే వాస్తవానికి ఆయన రెమ్యునరేషన్ తీసుకోకపోతే, నేను వితౌట్ రెమ్యునరేషన్ నటించాను కదా, ఫ్రీగా మీకు సినిమా వచ్చింది, మీ ఖర్చులకు సరిపోతే మీరు సినిమానికి విడుదల చేసుకొని ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు కదా. అవును. ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో ఆయన ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి మరోవైపు వ్యవస్థలంతా, పోలీస్ వ్యవస్థలన్నింటినీ కూడా ఇప్పుడు థియేటర్ వైపు ఉంచడం గానీ, Right. రెవెన్యూ సిబ్బందిని ఉంచడం గానీ, అదే విధంగా థియేటర్లలో మరో సినిమాలు లేవు. ఇప్పుడు చూడండి మీరు, ఆహా. రిలీజ్ కి లైన్ లో ఉన్నటువంటి సినిమాలకు ఆటంకం కలిగింది ఇప్పుడు ఈ సినిమా వల్ల. ఏ సినిమా? రిలీజ్ కి రావాల్సినటువంటి అనేక సినిమాలు ఇప్పుడు ఈ సినిమా బలవంతంగా నడుస్తున్న కారణంగా అనేక సినిమాలు రావడం కూడా ఆగే. ఓకే. ఈ రకంగా ఇంత Yes. పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి అవసరం రెమ్యునరేషన్ తీసుకొని నటుడుకుంటుందా? రైట్.
ఇక్కడ ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి. డిప్యూటీ సీఎం హోదాలో ఆర్థిక లబ్ధి పొందేలా అనేక నిర్ణయాలు ఆయన తీసుకున్నారనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఇది లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఈ అంశం పైన అని కూడా మనకు డాక్టర్ బాలా గారు సీనియర్ అడ్వకేట్ చెబుతున్నారు. పైగా ఒక డీసీఎం హోదాలో ఉండి సినిమా ఫంక్షన్లో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే దాడులు చేయమని తన అభిమానులకు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం వారు శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి బాధ్యత నేను తీసుకుంటాను మీరు ఫెయిల్ అయితేనని అనిత గారిని వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి మీరు దాడులు చేయండి, చేతులు గిల్లుకుంటూ గోర్లు గిల్లుకుంటూ కూర్చోకండి అని చెప్తున్నారు. ఒకసారి వారు బయట ప్లే చేయండి ప్లీజ్. కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్. అంతేగాని రైట్ రావు గారు, ఏంటండి డీసీఎం హోదాలో ఉండి ఆర్థిక లబ్ధి పొందే విధానం ఒకటైతే, రెండవది దాడులు చేయండి, ఎవరిని వదిలిపెట్టద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, మీరు ముగ్గురు, నేను ఇక్కడ నిల్చున్నా నలుగురు, కాసేపట్లో వీడియో అప్లోడ్ అవుతుంది. మనల్ని ఎంత కామెంట్స్ వస్తే వదిలిపెట్టద్దని ఆయన అంటున్నారు. మనపైన ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఫ్యామిలీని కూడా వదిలిపెట్టకుండా కామెంట్స్ పెడతారు కాసేపట్లో వీళ్ళు. ఎవరెవరి మీద దాడులు చేయాలి? ఒకటి అంటే ఈయనకి హోదా ఉంది కాబట్టి దాడులు చేయండి అని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. మనకు నచ్చలేదు, ఒక హోటల్ ఫుడ్ నచ్చలేదు సార్, రేటింగ్ అడుగుతుంది, ఆన్లైన్లో తీసుకున్నాము, ఫుడ్ నచ్చలేదు, రేటింగ్లో మనం పూర్ రేటింగ్ ఇచ్చాము. హోటల్లోడు వచ్చి మన మీద దాడులు చేస్తాడా? హోటల్ యజమాని దాడి చేస్తాడా? ఒక వస్తువు కొన్నప్పుడు నచ్చినప్పుడు మనం పూర్ రేటింగ్ ఇస్తే వాళ్ళు వచ్చి మన పైన దాడులు చేయాలంటే ఎలా సాధ్యం? ఇది ఏంటిది? అందరికీ నమస్కారం అండి. ఈశ్వర్ గారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. గురజాడ అప్పారావు గారు ప్రముఖ తెలుగు కవి ఒక సామెత చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మనుషులందరూ కూడా పాటించాలని చెప్పి, మనుషులు అన్న వాళ్ళందరూ కూడా సొంత లాభం, సొంత మేలు కొంత మానుకుని పొరుగు వారికి మేలు చేయబోయని చెప్పారు. అవును. కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారి బాధ్యత ఏంటంటే అసలు వాళ్ళు ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల మేలు కోసం పనిచేయాలి. కానీ ఆ సామెతని నా తిరగరాస్తూ పొరుగువారి మేలు కన్నా మనం సొంత మేలు, పొరుగువారి సొమ్ము దోచుకుని సొంత మేలు చేసుకోవాలన్న విధంగా జీవోలు ఇచ్చుకోవడానికి ప్రభుత్వం ఉందన్న విధంగా ఆ గురజాడ గారి వ్యాఖ్యల్ని తిరగరాశారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నప్పుడు ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకి, రైతులకి గిట్టుబాటు ధర గురించి ఆయన మాట్లాడాలి. మామిడి ధర పెరిగిందని చాలా ఆనందంగా ఆయన మాట్లాడినటువంటి దృశ్యాలు చూసాము. కానీ మామిడి రైతు, మిర్చి రైతు, అన్ని పంటలు ఏ రైతుని తీసుకున్నా అట్లే ఉన్నారు. మామిడి అయితే మరి ₹1 పడిపోతే వాళ్ళకు కూడా రేట్లు పెరగాలి కదా, టికెట్ల రేట్లు పెరిగినట్టు వాళ్ళ ధర కూడా పెరగాలి కదా. అసలు దాని గురించి ఒక్క మాట కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఒక్క మాట కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోగా ఈ రోజు ఇది దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఈ రోజు మనందరినీ కూడా ఇప్పుడు మనం భయపడుతూ ఉన్నాం. ఈ వీడియో డిబేట్ అయిపోయిన తర్వాత మనందరి మీద కూడా అభిమానులు దాడి చేస్తారు ఇదంతా. కానీ పాపం ఆ అభిమానులు సొమ్ము కాజేయడానికే ఈ రకంగా జీవో ఇచ్చుకున్నారు. ఈ రోజు ఎవరండి? పాపం మధ్యతరగతి వాళ్ళు, పేదలు ఒక్కొక్కరు ₹700 పెట్టి వెళ్ళాలండి. ఒక కుటుంబం వెళ్ళాలంటే ఎంత అవుతుందండి? ఒక రోజుకి ₹3,500 దాకా టికెట్ గా అయితే వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు చాలా మంది అభిమానులు, ఎంత మామూలుగా కూలి పని చేసుకునే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఎంతో మంది పేదలు ఉన్నారు. అంటే ఆ పేదల వాళ్ళందరినీ కూడా దోచుకోవడానికి ₹700 జీవో అని ఇచ్చుకుని ఈ రోజున బడ్జెట్ పెరిగింది. బడ్జెట్ కూడా పెరిగిందంటే ఎందుకు పెరుగుతుందండి? అది కేవలం 2020లో మొదలు పెట్టిన సినిమా 2025 వరకు పూర్తి కాలేదంటే ఎవరి కారణం అండి? పవన్ కళ్యాణ్ గారు వారి సరిగ్గా డేట్లో పోగా, ఒక దర్శకుడు, ఆయన ఎలాంటి సినిమాలు తీశారని క్రిష్ గారు ఆయన కెరీర్ కూడా పణంగా పెట్టి ఆయన చూసి పాపం ఎటువంటి సినిమాలు కూడా, నెక్స్ట్ సినిమా కూడా ఇప్పుడు దాకా మళ్ళీ రిలీజ్ అవ్వాలి. ఆయనకి 6 సంవత్సరాలు ఒక మేధావి అమెరికాలో చదువుకుని ఆయన అమెరికా నుంచి వచ్చి తెలుగు సినిమా మీద ప్రేమతో ఎన్నో మంచి సినిమాలు తీసినటువంటి వ్యక్తి భవిష్యత్తు కూడా ఈ రోజున నాశనం అయిపోయింది. కేవలం ఈ రోజున ఈ వడ్డీ ఖర్చుల వల్ల, దీనివల్ల ఈ రోజున బడ్జెట్ పెరిగితే దాన్ని చేయడం కోసం అని చెప్పి, ఎందుకంటే గబ్బర్ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటది, కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలని. కానీ ఈ రోజున హరిహర వీరమల్లి సినిమాలో కంటెంట్ లేదు కాబట్టి ఎన్ని కటౌట్లు పెట్టినా కూడా కంటెంట్ లేకపోతే ఆడదనే విధంగా ఈ రోజు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు సార్? ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాస్తవాన్ని మనం అంగీకరించాలి.
ఆయన సినిమా ఉంది. రిలీజ్ కూడా అవుతుందంటే మొదట్లో- ఓపెనింగ్స్ అద్భుతంగా ఉంటాయి. మంచి సినిమాలు తీస్తే ఏమైంది? 12 ఏళ్లుగా చూస్తే ఏమీ లేవు. అసలు 1996లో మొదలు పెడితే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు 27, 28 కనిపిస్తున్నాయి. అందులో 70% ఫెయిల్యూర్ సినిమాలే. ఇప్పుడు ఆయన అంతకుముందు సినిమాకి తీయడానికి సమయం ఇవ్వాల్సిన సమయం ఉన్నప్పుడేమో అప్పుడు సమయం ఇవ్వలేదు. అప్పుడు చేయకుండా ఈ 5 సంవత్సరాలు నాంచి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించాల్సిన సమయంలోనేమో సినిమా వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారు. ఆయన అంటే సినిమా హీరో అభిమానులు ఉన్నారు కాబట్టి అభిమానాన్ని క్యాష్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఇది. ఓపెనింగ్స్ వస్తే చాలు ఏదో ఒక సినిమా తీసేద్దామని. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఏంటంటే ఇది సినిమా ఇప్పుడు కంటెంట్ ఉంటే ఆడద్దు అంతకుముందు అని చెప్పి ఆయన అన్న వ్యక్తి ఈ రోజు 600 రూపాయలు 700 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించుకోవడం కోసం ఆయనే మాట్లాడి మీరు కోరుకున్నది వచ్చి ఎవరైనా ఎక్కువ డబ్బులు చూడాలనుకుంటారండి. బాగుంటే వాళ్ళు 2-3 సార్లు చూస్తారు, మళ్ళీ చూస్తారు. Correct. అంటే ఏంటి ఆ సినిమా 2 రోజులు మించి ఇంకా ఆడదు కాబట్టి ఈ 2 రోజుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు దోచుకోవాలని చెప్పి కుట్ర, కాకపోతే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎంత అధికార దుర్వినియోగం అండి ఇది. ఇందాక అడ్వకేట్ గారు చెప్పినట్టుగా కూడా లీగల్ గా కూడా ఇది చాలా చట్టపరంగా వెళ్తే కూడా ఇది మనం లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సినంత తప్పు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ చేశారు. ఇంకో మాట ఇందాక మాట్లాడితే సోదరులు మాట్లాడినట్టు అయినా నేను రెమ్యునరేషన్ తీసుకోలేదని కూడా చెప్తున్నారు. రెమ్యునరేషన్ తీసుకోకపోతే ఆయన అన్నట్లుగా దాన్ని ఫ్రీగా అభిమానులందరి కోసం ఫ్రీగా ఇవ్వచ్చు కదా, చాలా తక్కువ ధరకే ఇచ్చి దానికి కాస్ట్ తక్కువ ఉంది కదా చెప్పొచ్చు కదా. మనం గతంలో చూసినట్లయితే బ్రో సినిమాకి మొత్తం సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే దానిలో ఈయన రెమ్యునరేషన్ 40 కోట్లు. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో భారీ విఎఫ్ఎక్స్ కానీ భారీ ఎక్కువ రోజులు సినిమా షూటింగ్ కానీ ఉండదండి. బ్రో సినిమాకి ఈయన కేవలం 20 రోజులు ఇచ్చారు కాల్ షీట్స్. 20 రోజులు. ఇప్పుడు బాహుబలి సినిమాకి అంత భారీ బడ్జెట్ అయింది. అవును, బ్రో సినిమాకి ఆయనే చెప్పారండి కేవలం నేను 20 రోజులు నటిస్తే నాకు 40 కోట్లు వచ్చినాయి ఈ సినిమాకి, అది నా రేంజ్, నా స్టామినా. నేను కనుక మనసు పెట్టి సినిమా తీస్తే, నేను 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్లు వస్తాయి, నాకు అంత సత్తా ఉందని ఆ రోజు చెప్పారు ఆయన. అవును. కానీ ఈ రోజున ఏమన్నారు, నాకు అంత సత్తా లేదు, నాకన్నా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఈ రోజున మాట్లాడుతున్నారు. ఆయన స్వయంగా బ్రో సినిమాకి నేను 20 రోజులు కేటాయిస్తే నాకు 40 కోట్లు వచ్చినాయి, అది నా స్టామినా అని చెప్పారు. అంటే ఆ సినిమాలో అగ్రభాగం అసలు ఆ సినిమా బడ్జెట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ఇది చేస్తారు. మళ్ళీ ఈయన నిర్మాతలు కూడా రెమ్యునరేషన్ వదలడం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. అంత ముందు కూడా అత్తారింటికి దారేది సినిమా నిర్మాత బివి ప్రసాద్ గారు ఉన్నారు, బాహుబలి ప్రొడ్యూసర్ గారు. ఆయన మీద ఈయన ఫిల్మ్ ఛాంబర్ లో కేసు వేశారు, నాకు రెమ్యునరేషన్ ఈయన బాకీ ఉన్నారని. చీటింగ్ కేసు వేశారు. గతంలో మీరు చూస్తే మీకు కూడా రికార్డ్ గా దొరుకుతుంది. అట్లా తర్వాత అలాంటిది ఈ రోజున ఆయన రెమ్యునరేషన్ కూడా వదులుకుంటారని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. రైట్, ఒకసారి వారన్న మాటలే చూద్దాం. అంటే ఎక్కడ కూడా ఆయన తీసుకున్నట్టుగా మాట్లాడడం లేదు. బాలా గారు ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. కానీ ఎలా ఇది లీగల్గా తప్పు అవుతుంది? ఆయన సినిమాలో నటించవచ్చు కదా, రెమ్యునరేషన్ లేకుండా నటించవచ్చు కదా, అందుకే ఏమన్నా ఆ మాట చెప్పారా? సార్ ఇంకో విషయం మీకు చెప్పాలి, నాకున్న చిన్న ఇన్ఫర్మేషన్. ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే ఆయన చాలా తెలివిగా నాకు ఎప్పుడు రెమ్యునరేషన్ దక్కదనేశారు. నో ఇక్కడ ఆయన పాపం తప్పించుకోవాలని చాలా ట్రై చేశారు, కానీ అది కుదరదండి. ఆయనకి బెనిఫిట్ లేకపోయినా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వేరే వాళ్ళకి చేసినా కూడా ఆయన అండర్ పర్మిషన్ వచ్చేస్తారండి. మేబీ ఆయనకున్న లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ పోస్ట్ కూడా తీసుకో ఉన్నారు, సరిగ్గా సజెషన్స్ లేరు ఆయనకి, ఇలా చేయొచ్చా చేయకూడదు అని చెప్పేసి అని. మేబీ దానివల్ల ఆయన అంటే ఇలాంటి సజెషన్స్ చేసి ఉండొచ్చు, మీరు నేను రెమ్యునరేషన్ తీసుకోలేదని చెప్పండి కాబట్టి మీ మీద ఏం కేసులు పడవని చెప్పేసి అని. ఐ థింక్ వాళ్ళు రాంగ్ సజెషన్స్ చేసినట్టున్నారు, రాంగ్ గైడెన్స్ ఇచ్చినట్టున్నారు. ఆయన రెమ్యునరేషన్ తీసుకోకపోయినా బట్ బెనిఫిషియల్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆయనకు సంబంధించిన వ్యక్తులకు చేస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లోకి వస్తారు. ఇంకొక విషయం, నాకు ఒక నా వాట్సాప్ గ్రూప్ లో ఆయన మీద కంప్లైంట్ చేశారని చెప్పేసి అని నాకు ఒక వాట్సాప్ వచ్చింది. కరెక్ట్ సార్, ఇప్పుడే నాకు అందింది ఒక బ్రేకింగ్, నాకు కూడా వచ్చింది వాట్సాప్ గ్రూప్ లో ఇప్పుడే అందింది కంప్లైంట్. మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం మీదనే విజయ్ కుమార్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్, వారు ఈ కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకు చీఫ్ సెక్రటరీకి రాసినట్టుగా డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ ఏసీపీ కూడా డిస్ప్లే చేస్తే దాంట్లో ఏముందో కూడా చదువుదాం, మనం ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎస్ మీ దగ్గర ఉందా కాపీ? అది నా దగ్గర ఉంది, మీరు ఒకసారి డిస్ప్లే చేస్తే పెద్ద డిస్ప్లే చేయడానికి సమయం పడుతుంది. మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఆ ఒక్క పాయింట్ చదవండి. అసలు ఇంతసేపు మనం మాట్లాడుకున్న దానికి కరెక్టా కాదా అన్నది ఈ కంప్లైంట్ కాపీ ద్వారా ఏమైనా ఆన్సర్ లభిస్తుంది, ఒకసారి చూద్దాం. నేను ఆ కాపీలో ఏముందో కూడా చదువుతాను. కంప్లైంట్ రిగార్డింగ్ అలెజ్డ్ మిస్కాండక్ట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ రిసోర్సెస్. నేను ఏదైతే చెప్పానో రీసోర్సెస్ అంటారు వాళ్ళని. By Mr. Pawan Kalyan Konidala, Deputy Chief Minister of Andhra Pradesh, in connection with his recent cinematic activities. సూపర్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో మీరు చెప్పిన దాంట్లో కూడా ఎక్కడ ఏది
లీగల్ దాటి మనం మాట్లాడలేదు, కరెక్ట్గానే మాట్లాడినట్టు అంతేనా? కరెక్ట్ అండి. ఆయన చాలా క్లియర్ గా ఆ కంప్లైంట్ నేను గోత్రూ కూడా చేస్తాను. ఆయన ఏం రాశారంటే కంటిన్యూడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ మూవీ యాక్టివిటీస్ అండ్ ఎర్నింగ్ స్పెసిఫికల్లీ హరిహర వీరమల్లు. Mr. Pawan Kalyan, lead actor of Harihara Veeramallu, which scheduled on theaters on 24th of July 2024 and so on. Despite of చాలా ఎలాబరేటెడ్ గా రాశారండి ఆయన. ఇది కూడా రాశారు, స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ alleged misuse of government ministry staff and security Harihara Veeramallu related to activity government approval of cinema tickets. అది కూడా రాశారు ఆయన. సినిమా టికెట్స్ గురించి ఇంకొకటి కూడా రాశారు సార్. ఒక ప్రోగ్రామ్ చేశారంట. ఏంటి ప్రోగ్రామ్ అంటే యూజ్ ఆఫ్ సినిమా థియేటర్స్ ఫర్ అఫీషియల్ పబ్లిక్ ఇంటరాక్షన్స్. మిస్టర్ పవన్ కళ్యాణ్ కండక్టెడ్ ఏ పబ్లిక్ ఇంటరాక్షన్స్ ప్రోగ్రామ్ మన ఊరు మాట మంతి అనే ఒక ప్రోగ్రామ్ ని కూడా ఆయన టెలికాస్ట్ చేశారంట. దాన్ని కూడా రాస్తున్నారు ఆయన. చాలా నీట్ గా రాస్తారు. రైట్, దాదాపు 7 పేజీలు కనిపిస్తుంది. రైట్, అయితే ఇదైతే లీగల్ గా ఆయన తప్పు చేసినట్టే అవుతుంది డిప్యూటీ సీఎం హోదాలో. ఇప్పుడు ఆయన ఎవరెవరికి కంప్లైంట్ ఇచ్చారు అంటే చీఫ్ సెక్రటరీ, అలానే యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ, డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరోకి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పాటు కాపీ నారా చంద్రబాబు నాయుడు కూడా పెట్టారండి. కింద లాస్ట్ లో ఉంది కాపీ టు నారా చంద్రబాబు నాయుడు కూడా పెట్టారు. రైట్ సురేష్ గారు, ఏంటిది? ప్రభుత్వం నిజంగానే చర్యలు తీసుకుంటుందా? అక్కడ క్లియర్గా వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత ఇది చట్టానికి, తన పదవిని హోదాన్ని అడ్డుపెట్టుకుని చట్టాన్ని అతిక్రమించి ఆయన రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి అత్యంత ప్రధానమైంది, రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని పదవిని హోదాన్ని అడ్డుపెట్టుకొని ఆర్థిక లబ్ధి పొందేలా చేశారు అనేది లీగల్గా యాక్షన్ తీసుకుంటారా? ఏదో మన ప్రయత్నం అన్నట్టుగా ఇక్కడ పార్టీ అధ్యక్షులు వారు విజయ్ కుమార్ గారు ఏదో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టేస్తారా? ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అడుగైతే ఈ ప్రభుత్వం తీసుకొస్తారు. ఎందుకంటే లీగల్ గా కోర్టుకు వెళ్ళాల్సిందేనా? పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటి వాళ్ళు. గుడ్. ఆయన మీద చర్యలు తీసుకుంటే వీళ్ళు ఊపిరి ఆగిపోతుంది. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకునే సాహసం ఈ ప్రభుత్వం చేయలేదు. రెండో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఏం చెప్పారు? నీకో చట్టం నాకో చట్టం కాదు, పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలలు తెగిపడేటువంటి చట్టం తీసుకొని వస్తాను అన్నాడు ఆయన. కానీ ఇప్పుడు మీరు చూస్తుంటే అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారిలో అసలైన నిజ స్వరూపం ఏ రకంగా ఉందో మీరు చూస్తున్నారా? చట్టాలు ఎంత భ్రష్టు పట్టిపోతున్నా కూడా, చట్టాలు అధికార పార్టీ నాయకుల్లో కీలు బొమ్మ అయిపోతున్నా కూడా కిక్కురు మనలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైనా నోరు తెరుస్తున్నారా? అంతకు ముందు గొంతు చించుకొని అరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సమాజంలో రైతులు పడుతున్నటువంటి బాధ గాని, మహిళలు పడుతున్నటువంటి బాధ గాని, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, దాడులు, దమనకాండలు జరుగుతున్నా కూడా నోరు మెదపడం లేదు పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి నిజం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పైకి కనిపించేది వేరు, లోపల ఉన్నటువంటి వ్యక్తి వేరు. ఆయన పక్క కమర్షియల్ మ్యాన్. పవన్ కళ్యాణ్ గారు చాలా కమర్షియల్ గా ఉంటారు. మీకు తెలుసో తెలీదో, ఆయన ఎప్పుడు కూడా మీరు కావాలంటే నేను చెప్పేది అవాస్తవం అయితే గడిచిన ఒక 10 ఏళ్ళ వెనక్కి వెళ్ళి 10 ఏళ్ల నుంచి ముందుకు రండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట పైన ఏ రోజున ఆయన నిలబడినటువంటి ఒక్క ఉదాహరణ ఉందా? ఒక్కటి చూడండి చాలు. సినిమాల్లో నటించినంటారు, నటిస్తారు. ప్రత్యేక హోదా కోసం విడతల వారీగా ఉద్యమాలను చేపట్టేస్తానని చెప్పి కాకినాడ నుంచి చెప్పారు. ఎంపీలు కారం తినడం లేదా అన్నారు. మళ్ళీ ఏమన్నా ప్రత్యేక హోదా మీద మాట్లాడినారు ఆయన? సినిమాలో నటించడని పట్టుమని ఒక 10 రోజులు ఉండలేదు. మళ్ళా సినిమాకి వచ్చేసి ఏమన్నారు? నాకేం వ్యాపారాలు లేవు, నేను ఎట్ట ఖాళీగా ఉండేది, నేను సినిమా తీస్తాను అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంత అవినీతి దేశంలో ఎవరు చేయరన్నారు. మళ్ళా పట్టుమన్న వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. మళ్ళా బయట వచ్చినారు. మళ్ళా ఏమన్నారు? లేదు, అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మేలు చేస్తాడు అని చెప్పాను. మళ్ళా బయట వచ్చి వాళ్ళని తిడతారు. ఒకవైపు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు బాగా సఖ్యతగా ఉండాలా, ఇది దేశం, ఏమి ముస్లింలు నిరూపించుకోవాలా, క్రిస్టియన్లు నిరూపించుకోవాలా, హిందువులు నిరూపించుకోవాలని మాట్లాడి ఈరోజు సనాతన ధర్మం అన్నారు. ఇప్పుడు సనాతన ధర్మం అని కట్టుబడినారు కదా. సనాతన ధర్మం ఎప్పుడో లడ్డు గురించి మాట్లాడి మెట్లు గడిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సనాతన ధర్మం పైన ఒక అవగాహన కార్యక్రమమో లేదా భక్తి కార్యక్రమమో ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమైనా వారు స్వతహాగా చేశారా?
ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పైకి కనిపించేటువంటి వ్యక్తి వేరు. నిన్న ఏమన్నారు మీరు చూశారు కదా, ఏం సార్ మీ యొక్క అభిమానులు అనుచరులు చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నారు మీ యొక్క వ్యవహార శైలితో అంటే, ఉంటే వాళ్ళు ఉంటారు పోయేవారు పోతారు అన్నారు. ఒక నాయకుడు మాట్లాడేటువంటి మాట సార్, ఒక మాట, ఏ నాయకుడైనా తన అనుచరులను తనను నమ్మి నడిచేటువంటి వాళ్ళని ఉద్దేశించి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా? అంత సాహసం చేస్తారా? కరెక్ట్. అంటే ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఎవరున్నా లేకపోయినా నా పందా వేరు, నేను పోయేదే, నా దారి నాదే అనేసి ఆయన ఉన్నారు తప్ప ఆయన ఒక మోనోపలి. ఆయన ఎవరి మాట వినరు. గతంలో పార్టీలో సార్ మీరు చూసారా, ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయబాబు గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, మాజీ మంత్రి రావెల కిషోర్ గారు, అదే విధంగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎంతో మంది వచ్చారు. అసలు జనసేన పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజ గారు ఎంతో గొప్ప అభ్యుదయవాది. ఆయన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉండి వెళ్ళిపోయారు విరక్తి చెంది. అవును, పవన్ కళ్యాణ్ గారు నిజంగానే వాస్తవ రూపంలో చాలా కమర్షియల్ మైండెడ్ తో ఉంటారు. ఆయన చెప్పే వాటికి చేసే వాటికి అసలు పొంతనే ఉండదు సార్. ఆయన నమ్ముకొని భవిష్యత్తు పాటు చేసుకున్నారు అనేక మంది ఈ రోజు రాష్ట్రంలో. సమయం మించిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. పసుపులేటి సురేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. సారీ సార్, రావు గారు మళ్ళీ మీతో మాట్లాడించలేకపోయాను, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే డాక్టర్ బాలా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.